ఇవాల్టి బస్ యాత్రకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, ఎలా జరుగుతోంది 20వ రోజు బస్ యాత్ర? భారీగా తరలి వచ్చిన ప్రజలు, పార్టీ కార్యకర్తల అభివాదాల మధ్య ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం రోడ్ షో చాలా అట్టహాసంగా జరుగుతుంది. ప్రస్తుతం ఎన్ఏడి జంక్షన్ దాటుకుని ముఖ్యమంత్రి బస్సు ద్వారా రోడ్ షోగా ముందుకు కదులుతూ ఉన్నారు. గోపాలపట్నం నుంచి భోజన విరామం తర్వాత ప్రారంభమైన రోడ్ షో చాలా ఆలస్యంగా కదులుతుంది. బీఆర్టీఎస్ రోడ్డుకు ఇరువైపులా కూడా వేలాది మంది ప్రజలున్నారు. ప్రధానంగా మహిళలు, యువత అయితే పెద్ద ఎత్తున తరలి వచ్చి ముఖ్యమంత్రికి అభివాదం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున జనం అంతా కూడా బీఆర్టీఎస్ రోడ్ల వైపు వచ్చారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కాన్వాయ్ అత్యంత నెమ్మదిగా సాగుతుంది. ఆయన బస్సు యాత్ర ద్వారా ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదులుతున్నారు. ఎక్కడ చూసినా కూడా విజయానికి మేమంతా సిద్ధమనే ప్లకార్డ్స్ కానీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలను పట్టుకున్న వేలాది మంది కార్యకర్తలు ఉన్నారు, ప్రజలు ఉన్నారు. వారందరినీ కూడా మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇక ముఖ్యమంత్రి ఏదైతే రోడ్ షో నిర్వహిస్తున్నారో, రోడ్ షో నిర్వహిస్తున్న మొత్తం అంతా కూడా బీఆర్టీఎస్ రాజధాని దాదాపు 15 కిలోమీటర్లు ఉంటుంది. ఎన్ఏడి నుంచి కంచరపాలెం వరకు ఉన్న ఈ డిస్టెన్స్ అంతా కూడా దాదాపు 15-16 కిలోమీటర్ల దూరం పూర్తిగా జనసంద్రంగా మారిపోయింది. వేలాదిగా, ముందు నుంచి చెప్తున్నట్టు వేలాదిగా వచ్చారు. పెద్ద ఎత్తున పార్టీకి సంబంధించిన నాయకత్వం కన్నా రిప్రజెంటేషన్ చేయడం, ప్రధానంగా రిప్రజెంట్ చేయడానికి వస్తున్న వాళ్ళ సంఖ్య కూడా ఘనంగా ఎక్కువ ఉంటుంది. చాలా మంది వచ్చి తమ నాయకుడిని చూడడానికి, ముఖ్యమంత్రిని చూడడానికి, మరోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చూడడానికి తరలి వస్తున్న పరిస్థితిని మనం చూడవచ్చు. ఇక ఓవరాల్గా ముఖ్యమంత్రి వచ్చారు. ఇక్కడ పార్టీకి సంబంధించిన సింబల్ ఏదైతే ఉందో సింబల్ను కూడా ముఖ్యమంత్రి ఆవిష్కరించబోతున్నారు. ఇక్కడ భారీ క్రేన్ ద్వారా ఒక సింబల్, ఫ్యాన్ సింబల్ను పెట్టారు. ఎన్నికల గుర్తును ముఖ్యమంత్రి కూడా ఇక్కడ ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రోడ్ షో జరుగుతున్న దృశ్యాలను కూడా చూడవచ్చు. ఎక్కడ చూసినా కూడా జనసందోహమే కనిపిస్తుంది. మొత్తం రోడ్లన్నీ కూడా పూర్తి స్థాయిలో నిండిపోయిన పరిస్థితి ఉంది. మీరు ఎంతసేపు నుంచి చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఎన్ఏడి స్టాప్ నుంచి అలా కంటిన్యూస్ గా వచ్చామండి. చాలా పిచ్చి మాకు జగన్ అంటే, ఇంకా వెళ్తాం కూడా. ఏలేసి నుంచి వచ్చానండి. నేను జగనన్న ఫ్యాన్. 2014 నుంచి జగనన్న ఫ్యాన్ లో ఉన్నాను. ఏలేశ్వరం నుంచి వచ్చానండి. కేవలం ఒక్క విశాఖతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున అభిమానులు కానీ లేకపోతే పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా తరలి వస్తున్న పరిస్థితి ఉంది. వారంతా కూడా ముఖ్యమంత్రిని చూడాలి, నేరుగా స్వయంగా ముఖ్యమంత్రిని చూడాలి, రోడ్ షోలో పాల్గొవాలన్న ఉత్సాహం కనిపిస్తుంది. మహిళలు అయితే పెద్ద ఎత్తున పరుగులు పెడుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి వెంట బారులు తీరుతున్న జనం కానీ లేకపోతే భారీ జనసందోహాన్ని కానీ మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. బీఆర్టీఎస్ రహదారి మొత్తం జనసంద్రంగా మారింది. రహదారికి అటు ఇటు ఎట్టు చూసినా కూడా మొత్తం బ్లాక్ అయిపోయిన పరిస్థితి. ఒక విధంగా ఒక జుబ్లియంట్ వాతావరణం మనకు విశాఖ నగరంలో కనిపిస్తోంది. ప్రతి కార్యకర్తను లేకపోతే తరలి వచ్చిన ప్రతి అభిమాని కూడా ముఖ్యమంత్రి స్వయంగా అభివాదం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. చూడొచ్చు, భారీ క్రేన్ ద్వారా ఏర్పాటు చేసిన పార్టీ సింబల్ ఆవిష్కరించిన తర్వాత ముఖ్యమంత్రి ముందుకు కదులుతున్న దృశ్యాలు కూడా చూస్తున్నాం. ప్రస్తుతానికి కరాస దాటుకుని 104 ఏరియా వైపు ముఖ్యమంత్రి రోడ్ షో కొనసాగుతోంది. ఇది కంచరపాలెం చివరికి వెళ్లేసరికి మరికొన్ని గంటలు పట్టే అవకాశం ఉంది. వాస్తవానికి ఉదయం నుంచి కూడా చాలా తీవ్రమైన ఎండ ఉంది, ఎటు కదలలేని పరిస్థితి. అంత ఎండలో కూడా వేపకొండ జంక్షన్ వరకు కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు కానీ పార్టీ నాయకత్వం కూడా భారీగా తరలి వచ్చిన పరిస్థితి. ఇక సాయంత్రం అయ్యేసరికి వాతావరణం పూర్తిగా మారిపోయింది. చల్లటి వాతావరణం ఉన్న క్రమంలో పెద్ద ఎత్తున పార్టీకి సంబంధించిన ప్రజలు కూడా తరలి వస్తున్నారు. పోలీసుకు సంబంధించి కొంత ఆంక్షలు ఉన్నాయి. ముఖ్యమంత్రి మీద గతంలో జరిగిన దాడి ఇన్సిడెంట్ కానీ లేకపోతే ఇతర కారణాల చేత కొన్ని ఆంక్షలు అమలు చేస్తున్నప్పటికీ కూడా వీలైనంత ఎక్కువ మంది ప్రజలు ముఖ్యమంత్రిని దగ్గరికి చేరేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. ఓవరాల్గా బీఆర్టీఎస్ రహదారి పూర్తిగా జనసంద్రంగా మారిన దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి కూడా వారందరికీ అభివాదం చేసుకుంటూ ముందుకు కదులుతూ ఉన్నారు. అత్యంత నెమ్మదిగా ముఖ్యమంత్రి కాన్వాయ్ కదులుతోంది. ఆయనను చూడాలని వచ్చిన వారు కావచ్చు, లేకపోతే పార్టీకి సంబంధించిన కేడర్ కూడా పెద్ద ఎత్తున ఉత్సాహంగా ఈ రోడ్ షోలో పాల్గొంటున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. పబ్లిక్ చూసినప్పుడు పెద్ద ఎత్తున ప్రజలు కూడా తరలి వచ్చిన దృశ్యాలు చూస్తున్నాం. ఇక్కడ కొంతమంది ఉన్నారు. సార్, మీరు ఎంతసేపటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి కోసం చూస్తున్నారు? 2 అవర్స్ నుంచి అలా ఎదురు చూస్తున్నాం సార్ సార్ చూడడానికి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఎంతసేపటి నుంచి చూస్తున్నారు? 3 అవర్స్ నుంచి 3 అవర్స్ నుండి వెయిట్ చేస్తున్నాం. మా అన్నను చూడాలి అంతే. సో అందరికీ ఒకటే కాన్సెప్ట్, ముఖ్యమంత్రి గారిని నేరుగా చూడాలి, వాళ్ళు తమ దగ్గరికి వస్తున్న సీఎం చూసి అభివాదం చేయాలనే ఒక ఇంట్రెస్ట్ అయితే కనిపిస్తుంది. దాదాపు 2-3 గంటల నుంచి జనం ఎదురు చూస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. కొంతమంది అయితే ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు. ఇక కంటిన్యూగా ఉమ్మడి విశాఖ జిల్లాలోకి రోడ్ షో ప్రారంభమైనప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇక
ఇటు చూడొచ్చు అభిమానానికి సంబంధించి ముఖ్యమంత్రితో వీళ్ళంతా కూడా ఎలా జగన్మోహన్ రెడ్డిని ఎలా కోరుతారు చూడొచ్చు. ఒక మహిళ తన అభిమాన నాయకుడిని టాటూ కూడా వేసుకున్న పరిస్థితి ఉంది. చెప్పండి, జగన్మోహన్ రెడ్డి దమ్మున్న నాయకుడు అండి, దమ్మున్న నాయకుడు, జనాల మనసులో ఉన్న నాయకుడు. ఉత్సాహపూరితమైన వాతావరణం. అందరూ కూడా జగన్మోహన్ కూడా పెద్ద ఎత్తున పిల్లలు కూడా రోడ్లపైకి వచ్చిన పరిస్థితిని మనం చూడొచ్చు. ఇక అభిమానం కట్టలు తెచ్చుకుంది పెద్ద ఎత్తున వస్తున్న జనాన్ని కావచ్చు, లేకపోతే వారి యొక్క క్రేజ్ కూడా చూడొచ్చు. ఒక విధంగా ఒక జుబ్లియంట్ వాతావరణం ముందు నుంచి చెప్పుకుంటున్నట్టుగా వేలాది మంది తరలి వచ్చిన ఒక పండుగ వాతావరణం అయితే రోడ్ షోలో కనిపిస్తుంది. ప్రతి ఒక్కరిని కూడా ముఖ్యమంత్రి చాలా స్వయంగా వారిని పలకరించుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఆ దృశ్యాలన్నింటినీ కూడా మనం చూస్తున్నాం. ఇక ఈ రోడ్ షో దాదాపు 15 కిలోమీటర్లు సాగిపోతుంది. ఆ 15 కిలోమీటర్ల రోడ్ షోలో కూడా వేలాదిగా వస్తున్న ప్రజలను మనం విజువల్స్లో చూస్తున్న ఉంది. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. సీఎంకి సంబంధించి కాన్వాయ్ కదులుతున్నప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నారు కాబట్టి వాళ్ళని నియంత్రించడం కూడా పోలీసులకు కష్టంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా సీఎం రోడ్ షో ఈరోజు వేలాది మంది ప్రజలు, కార్యకర్తలు, అభిమానుల మధ్య చాలా ఉత్సాహభరితంగా సాగుతోంది. ఇక 4 ప్రధానమైన నియోజకవర్గాలుగా ఉన్న కోర్ సిటీలో ఈ రోడ్ షో జరుగుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున క్యాడర్ కావచ్చు, పార్టీకి సంబంధించిన శ్రేణులన్నీ కూడా తరలి వచ్చాయి. ఇక ముఖ్య నాయకత్వం అంతా కూడా రోడ్ షో జరుగుతున్న తీరును మానిటర్ చేస్తోంది. స్వయంగా పర్యవేక్షించుకుంటూ ముందుకు సాగుతూ వెళ్తున్నారు. ఇక పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకత్వం కూడా ఇక్కడ ఉంది. ఇదంతా కూడా రోడ్ షోను స్వయంగా మానిటర్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్న నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అవసరమైన చర్యలన్నీ కూడా ఎప్పటికప్పుడు తీసుకుంటున్నారు. పోలీసు కూడా సెక్యూరిటీ సిస్టమ్ను మార్చుకుంటూ ముందుకు కదులుతున్న పరిస్థితి. ప్రస్తుతానికి ముఖ్యమంత్రి దాదాపు 3 గంటల పైన ఆయన రోడ్ షో ప్రారంభమైంది. ఇప్పటికీ కేవలం 2-3 కిలోమీటర్లు మాత్రమే వెళ్ళగలిగిన పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది.